హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు శుక్రాచార్యుడు అంటే దేవతల గురువైనటువంటి భృగు మహర్షి కుమారుడు. ఆ కుమారుడు రాక్షసులకి గురువయ్యాడు. అంటే ఎవరైతే ఆర్తితో మమ్ము కాపాడు నాయనా అని మనని నమ్మి వస్తారో, మనము ఆపదలో ఉండినప్పుడు మనకెవరైతే అభయం ఇచ్చి మనని రక్షిస్తారో, మన్ని ఆదుకుంటారో, దారి చూపుతారో వారే మనకి గురువులు. ఇక్కడ అసురులకి వైద్యం చేయడంతో పాటు మంత్రశక్తితో, తపోబలంతో, బుద్ధి బలంతో వారికి ధైర్యం చెప్పడంతో పాటు వారిని కాపాడుతూ వచ్చాడు శుక్రాచార్యుడు. ఇది తెలిసినటువంటి ఇది ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక మంచి పని జరుగుతున్నా, మంచి అయితే అంటే వైరానికి దారి తీయనిదైతే అది అంత త్వరగా పాకదు. కానీ ఇక్కడ వైరం జరగాలి అంటే అన్ని విషయాలు త్వరగా పాకిపోతాయి. శుక్రాచార్యుడు అసురులకి అభయం ఇచ్చిన విషయము త్వరగా పాకుతూ వెళ్ళి చారుల వల్ల ఆ విషయాన్ని ఇంద్రుడు తెలుసుకున్నాడు. ఈ విషయం నాయకులందరూ కూడా కలిసి, అంటే దేవతలందరూ కలిసి కూర్చుని చర్చించుకున్నారు. భృగు వంశుడైనటువంటి, భృగు పుత్రుడైనటువంటి ఈ శుక్రాచార్యుడు మంత్రాంగం అంతా కూడా ఉపయోగించి తన మంత్రాంగం పన్ని, అంటే ఒక ఊహరచన చేసి ఒక తెలివైనటువంటి తెలివితో మనకెదురు వెళుతున్నాడు. ఒక్కసారిగా దాడి చేస్తూ ఉన్నాడు. దేవతలపై దాడి చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ముందుగానే ఈ విషయం తెలుసుకున్నటువంటి దేవతలు భృగు మహర్షిని సహాయకుడిగా తీసుకుని భృగు మహర్షుడి ద్వారా అసురులని, అంటే రాక్షసుల్ని ఊచకోత కోస్తారు. చూసారా, ఎత్తుకి పై ఎత్తు అంటాం. ఈ రోజుల్లో జరుగుతున్నదంతా ఇదే. ఒకటి జరుగుతోంది అనేసరికి తనని స్వార్థం కోసం తన కుటుంబాన్ని, నేను అనేటువంటి వాడు తనకి తాను రక్షింపబడడానికి ఏ దానికైనా సిద్ధపడిపోతున్నారు. ఏ చెడు చేయడానికైనా, అవతల వాళ్ళని బాధించడానికైనా కూడా సిద్ధపడిపోతూ ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే ఊచకోత అనేది మొదలైందో అంతా కూడా అసలు అల్లకల్లోలం అయిపోయింది, కకావికలం అయిపోయింది. అటు ఇటు పరుగులు పెడుతున్నారు. రాక్షసులు పరుగులు తీస్తున్నారు. అంటే మరణించిన వారు కొంతమంది అయితే, గాయపడిన వారు, తీవ్ర గాయాలతో ఉన్న వాళ్ళు కొంతమంది. మరణించిన వారైతే తిరిగి రాలేరు. కానీ విపరీతమైన గాయాలతో ఉన్నవాళ్ళు పరుగున వెళ్ళి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాభివందనం చేశారు. కాళ్ళపై పడ్డారు. స్వామి, నువ్వే మమ్మల్ని ఇప్పుడు రక్షించాలి, నీవు తప్ప మాకు దిక్కు లేదు, నీవే ఏదో రకంగా మమ్మల్ని కాపాడు తండ్రి అని చెప్పి అడగడంతోని శుక్రాచార్యుడు, దైత్యులారా భయపడకండి, నేను మిమ్మల్ని ఎలాగైనా సరే
రక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను. అయితే రక్షించేటువంటి ప్రభువు ఒకడున్నాడు. ఆ రక్షించేటువంటి ప్రభువు ఉండి రక్షణ మనకి దొరికింది అంటే మనకి ఇబ్బంది ఉండదు. మీరు భయపడకండి. రక్షించేటువంటి ప్రభువుని మనం వేడుకుందాము. నేను అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకొని నేను మిమ్మల్ని కాపాడతాను అని చెప్పి ఆయన అభయం ఇచ్చాడు అసురులందరికీ కూడా. అందరూ కూడా ఎక్కడ వాళ్ళక్కడ దేవతలందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శుక్రాచార్యుడు రాంగానే అటు ఇటు దేవతలందరూ కూడా బెదిరిపోయి పారిపోయారు. ఎందుకంటే శుక్రాచార్యుడు వీళ్ళని కాపాడడానికి, వీరిని అసురులని రక్షించడానికి శుక్రాచార్యుడే స్వయంగా ఆయన స్వర్గానికి తిరిగి వచ్చారు కాబట్టి ఆ భయానికి అందరూ కూడా పారిపోయారు. రాక్షసులందరినీ కూడా ఆహ్వానించారు. భృగుపుత్రుడైనటువంటి శుక్రాచార్యుడు వారందరినీ కూడా ఓదార్చాడు. అలాగే ఎప్పుడైనా ఒక వ్యక్తి అంటే ఎవరైనా కానియండి, ముఖ్యమైనటువంటిది భయం. ఎవరైనా బాధలో ఉండేటప్పుడు వారికి పరిహారం ఇప్పుడు చూడండి, మనం డాక్టర్ దగ్గరికి వెళతాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మరణించేటువంటి సమయం ఆసన్నమైనా కూడా డాక్టరు డైరెక్ట్‌గా నువ్వు మరణిస్తావని చెప్పడు. ఎందుకంటే ఆ మాట వినంగానే ఇంకొంచెం వాళ్ళు అప్పటికే ఒక 2 రోజుల్లో పోయేవారు అప్పుడే పోతారు. ఆ భయం వల్ల ఇంకొంచెం ముందే పోతారు. అంటే నేనున్నాను, నేను నిన్ను కాపాడతాను అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యం. ధైర్యం ఇచ్చారనుకోండి, మనకి ఈ మధ్య కాలంలో కరోనా వచ్చింది. ఈ కరోనాలోని భయంతోనే చాలామంది మరణించారు. ఆ రోగ తీవ్రత వల్ల మరణించిన వారికంటా కూడా భయంతోని చాలామంది మరణించారు. అంటే భయం అనేటువంటిది అంత ప్రమాదకరమైనటువంటిది. ఆ భయమే రాక్షసుడు, ధైర్యమే దైవం. ఒక సింపుల్ విధంగా చెప్పుకోవాలంటే ధైర్యం అనేటువంటిది దైవం, భయం అనేటువంటిది రాక్షసులు. అందువల్ల వీరికి నేనున్నాను అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఒక ధైర్య వచనాలు పలికి వాళ్ళందరినీ కూడా వారు శుక్రాచార్యులు వారు ఓదార్చారు. అయితే అప్పుడు చెప్తున్నారు, ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన సంగతి ఏదైతే ఉందో అది ఇప్పుడు వీరికి తెలియపరుస్తున్నారు. ఏం తెలియపరిచారు అనేటువంటిది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.